చరిత్రలో పార్టీలు పెట్టుడు కొత్త కాదు. కానీ ఆ పార్టీలు పెట్టి ఎంతమంది సస్టైన్ అయినరు అనేదే ఇక్కడ ఒక ప్రశ్న. అందుకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండేవాడు, పార్టీ పెట్టుడు అంటే పాన్ డబ్బా నడుపుడు అంత ఈజీ కాదనేసి. అప్పుడు చాలా వెటకారంగా మాట్లాడరు, కానీ ఇప్పుడు అదే వాస్తవం అని దాన్ని యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. లిస్టు తీయాలంటే చాలా పెద్దగానే ఉంది. తెలంగాణ నుంచి మొదలుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పెట్టిన వాళ్ళ సంఖ్య అయితే చాంతాడంత లిస్ట్ ఉంది. కానీ అందులో సక్సెస్ అయినాయి అంటే భూతద్దం పెట్టినా కూడా మనకు కనపడదు. మరి ఇప్పుడు ఏపీలో ఇంకొక పార్టీకి ఆస్కారం ఉందా? ఆల్రెడీ ఇవన్నీ యాక్టివ్గానే ఉన్నాయి కదా, వైసీపీ, టీడీపీ, జనసేన. సో కూటమి ప్రభావంతో బీజేపీ, ఇవన్నీ ప్రస్తుతం యాక్టివ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక పార్టీకి వాక్యూమ్ ఉందా? నిజంగా పార్టీ పెట్టే వ్యక్తికి ఎంత క్రెడిబిలిటీ అవసరమా, చరిష్మా అవసరమా? జేడీ లక్ష్మీనారాయణ కూడా పార్టీ పెట్టిండు, నిజంగా ఆయన క్రెడిబిలిటీ ఉన్న పర్సనే. కానీ ఆయన పార్టీ పెట్టి ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన కూడా గెలవలేకపోయిండు. అంతకుముందు జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ పెట్టిండు, ఆయన ఒక్కడు కూకట్పల్లి ఎమ్మెల్యేగా గెలిచిండు. రాజకీయాలు సూట్ కావని తనకు అర్థమైపోయింది. ఇట్లా క్రెడిబిలిటీ ఉన్న పర్సన్స్ పార్టీ పెట్టి కూడా ఇక మనతో కాదు అనేసి వదిలేసిన సందర్భం. సో అంతెందుకు, అంత సినీ చరిష్మా మెగాస్టార్ అయిన చిరంజీవి పార్టీ పెట్టే లాస్ట్కు దాన్ని నడపలేక కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి రాజ్యసభ తీసుకున్న వైనం చూసినాం. వైఎస్ షర్మిల సరే, ఆమె ఇంట్రెస్ట్తో పెట్టిందా, అన్న మీద కోపంతో పెట్టిందా, తెలంగాణ మీద ప్రేమతో పెట్టిందో, దేనికి ఏది ఏమైనా ఆమె పార్టీ పెట్టింది. పోనీ ఆ పార్టీని ఏమైనా సస్టైన్ చేయగలిగిందా అని అంటే అది లేదు. దాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసి ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆమె అధ్యక్షురాలుగా కొనసాగుతున్న వైనం చూస్తున్నాం. అంతకుముందు విజయశాంతి పెట్టింది, దేవేందర్ గౌడ్ పెట్టిండ్రు. నేను ఎప్పుడే కదా, పెద్ద లిస్టే ఉంది ఈ పార్టీ పెట్టిన వాళ్ళ లిస్ట్లో. కాకపోతే ఎంతమంది సస్టైన్ అయినరు అనేదే ఇక్కడ అంశం. మరి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉండి వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడుగా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి పార్టీ పెడుతున్నాడు. ఏంటి చర్చ అయితే జోరుగా జరుగుతున్నది. పార్టీ జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వదిలేస్తారా? ఎందుకంటే పార్టీని రిజిస్ట్రేషన్ చేసినంత ఈజీ కాదు పార్టీ నడపడం అనేది. ఈ టాపిక్ అంతా అదే. ఎంతసేపు చెప్పినా పార్టీ నడపడానికి అసలు ఏమేమి కావాలి? డబ్బు ఉంటే సరిపోతుందా? చరిష్మా లేకపోతే, డబ్బు లేకపోయినా చరిష్మా ఒకటే ఉంటే సరిపోతుందా? నిజంగా ఏ మోటోతో పార్టీని పెట్టి ముందుకు నడిపించాలనుకుంటున్నారు? ఇప్పుడు సపోజు కేఏ పాల్ ఉంటాడు, ఆయన పార్టీ గురించి చాలా కామెడీగా మాట్లాడుకుంటాడు. అప్పుడప్పుడు వస్తాడు, మీడియా ముందుకు వస్తుంటాడు. కొంతమంది పార్టీలు పెట్టిన వాళ్ళంటే అది ఉందా అంటే ఉంది. ఓకే, నేను పార్టీ పెట్టుకున్నాను, నేను ఈ పార్టీకి ఒక అధ్యక్షుడినో లేకపోతే నేను ఒక అధ్యక్షురాలను అని ఫీల్ అవుతుంటారు. సో అలానే అని అనుకోవాలన్నా విజయసాయిరెడ్డి పెట్టబోయే పార్టీ గురించి ఇప్పుడు ఒక చిన్న చర్చ అయితే జరుగుతుంది. అంటే ఎవరు మాట్లాడినా కూడా పెద్దగా ఉనికి ఉండకపోవచ్చేమో అనేసి. సో భారత్ జన వికాస్ పేరుతో ఆయన కొత్త పార్టీ పెట్టడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నాడు. మరి ఎవరైనా వెనకాల ఉండి పెట్టిస్తున్నారా? ఆయన గతంలో బీజేపీలో చేరతాడనే ఊహాగానాలు కూడా భారీగా వినిపించినాయి. దాని తర్వాత ఆయన బీజేపీలో చేరలేదు, వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యవసాయం చేస్తానని చెప్పి పోయి 2-3 ఫోటోలు, వీడియో క్లిప్స్ని ఆయన సోషల్ మీడియాలో పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడు అగ్రికల్చర్ ఏమన్నా బోర్ కొట్టిందా? లేకపోతే ఇప్పుడు ఆయన పార్టీ పెడితే నిజంగానే ఎవరు పోయి జాయిన్ అవుతారు? వైసీపీలో ఉన్న వాళ్ళ కోటరీ దగ్గరికి రానివ్వట్లేదంటూ చాలా సందర్భాల్లో బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు పోయి ఆయన పార్టీలో జాయిన్ అవుతారా? ఒకవేళ ఆయన పెడుతున్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో భారత్ జన వికాస్ పార్టీలో జాయిన్ అయితే ఫ్యూచర్ ఉంటుందని నమ్మే వాళ్ళు ఉంటారా? లేదు, నాకు కూడా రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఒక
ఇదంటారు కదా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి అందులోకి దిగితే మళ్ళీ బయటకు వచ్చేది ఉండరు అంటారు కదా. ఇక నేను రాజకీయాలకు దూరం అని ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన పార్టీ, ఒక కొత్త పార్టీ పేరుతోటి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్న వైనం చూస్తుంటే ఆయన వెనుక ఉన్న ధైర్యం ఏంటి, మోరల్ సపోర్ట్ ఏంటి? ఎందుకంటే ఆయన ఒక చరిష్మా సరిపోతుందా? ఏపీలో పార్టీని సస్టైన్ చేయడానికి ఆయన ఒక చరిష్మా సరిపోతుందా? పార్టీ పెట్టేసి ఆయన 175 స్థానాల్లో పోటీ చేస్తాడా? లేదు పార్టీ పెట్టి కొంతకాలము అటు ఇటు అనిపించేసి, అంటే పార్టీ అక్కడ పెట్టినా కూడా ఏపీలో సో ప్రెస్ మీట్లు లేకపోతే పిఆర్లు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఒక చర్చ ఉంది. కొంతకాలం దీన్ని హైప్ క్రియేట్ చేసి మరి దీన్ని దేంట్లన్నా మెర్జ్ చేస్తాడా? ఇవన్నీ రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫస్ట్ శాంటిటీ సర్వైవ్ అవుతారా? దేనికోసం పెడుతున్నారు? నిజంగానే వెనుకుండి ఇప్పుడు రకరకాల డౌట్లు ఉంటాయి. ఒకటి తెరపైకి వచ్చిన తర్వాత ఏముంటుందంటే, ఇది కావలసుకొని జగన్మోహన్ రెడ్డి పెట్టిస్తున్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమైనా పెట్టిస్తున్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఏమైనా పెట్టిస్తున్నారా? ఇంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ భారత్ జన వికాస్ అనే పార్టీ తెరపైకి వచ్చి కొంతలో కొంతైనా ఉనికి చాటుకునే ప్రమాదం ఉందా? లేకపోతే ఇక్కడ కేసీఆర్ అన్నట్టుగా పార్టీ పెట్టుడు అంటే పాన్ డబ్బా పెట్టి నడుపుడంత ఈజీ కాదన్నట్టుగా ఆ వరవడిలో కొట్టుకపోతుందా అనేది చూడాలి.